ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గజేంద్ర మోక్షంలోని 6వ ఎపిసోడ్కు స్వాగతం. ఆ యొక్క మకరేంద్రుడు గజేంద్రుడు హోరాహోరీగా అనేక దినములు అనేక మాసములు రాత్రింబవళ్ళు యుద్ధము సలుపుతూ ఉన్నారు. చివరికి ఈ మొసలిని ఓడించడానికి లేదా సమానంగా పోరాటానికి నాకు సాధ్యము కాదు, అడియాస్ ఇంకెందుకు అని గజేంద్రుడు దుఃఖించాడు. దుఃఖించి పూర్యపుణ్య ఫలం వలన కలిగిన మేలైన జ్ఞానము ఆ గజేంద్రుడికి కలిగింది. ఏ విధంగా అంటే ఈ విధంగా: ఏ రూపంబునది నిగల్తో ఇటవే మీ దేవేల్పు చింతింతో అంటూ ఆయనకు ఆలోచన వచ్చి, ఏ రకంగా అయినా సరే ఈ ముసలిని నేను గెలవలేను అని ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ యొక్క గజేంద్రుడు. మరి అన్ని కార్యాల్లోనూ దిట్టలు గొప్ప పుణ్యాత్ములు దిక్కులేని నా మొర వినేవారు లేకపోతారా అనే ఒక ఆశ జనించింది. అటువంటి వారికి నేను నమస్కారం చేస్తాను అని నిర్ణయానికి వచ్చి, నానానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ 10,00,000,000 కరణీనాథుండనయ్యుండి మద్దానంభా పరిపుష్ట చందన లతాంతఛాయలందుండలేకి నీరాసనిటేల వచ్చితి భజం బెట్లో కదే ఈశ్వరా. అడవిలో చాలా కాలంగా పెక్కు ఏనుగు సమూహాల గౌరవాన్ని పొందినాను. 10,00,000,000 ఆడ ఏనుగులకు అధినాథుడను ఉన్నాను. నా దాన జలధారలతో పెరిగిన మంచి గంధపు చెట్ల నీడలలో సుఖంగా ఉండకుండా నీళ్లపై ఆశతో ఇక్కడికి ఎందుకు వచ్చినాను? భగవంతుడా, భయము కలుగుతుంది అని, నా గతి ఏమవుతుంది అని ప్రాధేయపడుతున్నాడు. అటువంటిది ఎవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయ్యుండడి వాడెవ్వడు సర్వము తానయైన నా వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆ విధంగా వేడుకున్న ఈ లోకము ఎవని వల్ల పుట్టుతుందో, ఎవనితో కలిసి ఉంటుందో, ఎవని లోపల లయం పొందుతుందో, ఎవడు పరమాత్ముడో, ఎవడు ఈ విశ్వానికి మూల కారణమో, ఎవడు పుట్టడము గిట్టడము పెరగడము లేకుండా ఉంటాడో, ఎవడు అన్నీ తానే అయి ఉంటాడో అటువంటి ప్రభువైన భగవంతుణ్ణి నేను శరణు వేడుతున్నాను అని. ఒక పరి జగములు వెళ్ళినడే ఒక పరి లోపలికి గొన్నుచు ఉభయముదోనై సకలార్థ సాక్షి గుణయ్య కలంకుని ఆత్మమూలు నర్థిదలంతు అంటూ, ఒకసారి లోకాలను సృష్టి చేసి ఇంకొకసారి తనలో చేర్చుకుంటూ ఈ లోకాలు రెండు తానే అయ్యి అన్ని విషయాలను ఆలోకిస్తూ ఆత్మలకు ఆత్మ అయిన పరమాత్మని ఆసక్తితో ధ్యానిస్తాను అని నిర్ణయం చేసుకుంటూ, లోకంబులు లోకేశులు లోకస్తులు దగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల నవ్వండే కాకృతి వెలుగునతనినే సేవింతు. లోకాలను పాలించేవారు
లోకాలలో ఉండేవారు అందరూ నశించిన అనంతరము ఆ కారు చీకట్లకు అవతల అఖండమైన రూపముతో ప్రకాశించే దేవుణ్ణి నేను భావించి సేవిస్తాను అని భావిస్తూ, నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో నవ్వడాడు మునులు దివిజులు కీర్తింపనేరవ్వని వర్తన మెరులెరుగరట్టి వాని నుతింతు. నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవడు నాట్యం చేస్తూ ఉంటాడో, ఋషులు దేవతలు ఎవరిని కీర్తింపలేరో, ఎవని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అటువంటి దేవదేవుణ్ణి నేను సంస్తుతిస్తాను అంటూ, ముక్త సంగులైన మునులు దిగ్దృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తలప లసదృశ వ్రతాజ్యులై కొల్తురవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు, దివ్య పదము వాడు దిక్కు నాకు. ప్రపంచముతో సంబంధాలు వదిలివేసిన మునులు భగవంతుణ్ణి చూడాలని కోరేవారు, అన్ని ప్రాణాలకు మేలు కోరేవారు, మంచి మనస్సు కలవారు, సాటి లేని వ్రతాలు ఆచరించుతూ ఎవని పాదాలను సేవిస్తారో అటువంటి దేవుడు నాకు ఆధారమగుగాక. ఆ విధంగా పరీక్ష పెట్టి, భవము దోషంబు రూపంబు కర్మంబునా భయము ఎనుగుణములెవ్వనికి లేక జగముల కలిగించు సమయించు కొరకునై నిజమాయనవ్వడిన్నియును దాల్చో. ఆ పరమేశునకు అనంత శక్తికి బ్రహ్మకిద్దరూపికి రూపహీనునకు చిత్రచారునికి సాక్షిగా, చిత్రచారునికి సాక్షికి ఆత్మరుచికి పరమాత్మునకు పరబ్రహ్మమునకునో మాటలను నెరుకగలం మనముల కేచేరంగగాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుడైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికే నొనర్తు వందనంబులు అంటూ, భగవంతునికి పుట్టుక పాపము అపకారము ఆకారము కర్మ నామాలు గుణాలు లేవు. అతడు లోకాలను పుట్టించి నశింపజేయడము కోసం తన మాయా ప్రభావముతో ఇవన్నీ ధరిస్తాడు. రూపము లేని వాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అటువంటి అన్నిటినీ చూస్తాడు. ఆత్మకాంతిలో వెలుగు చూస్తాడు. అతడే ఆత్మకు మూలం, అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకు ఊహలకు అందరానివాడు, పరిశుద్ధుడు, సత్వగుణముతో దరిజేర దగినవాడు, నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారములు చేస్తాను అని నిర్ణయానికి వచ్చాడు. శాంతునకపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు గూఢునకు గుణధర్మికి సౌమ్యునకధిక విజ్ఞానమయునకఖిలేంద్రియ ద్రష్టకదక్షునకు బహుక్షేత్రజ్ఞుననుకో దయాసింధుమతికి మూల ప్రకృతికాత్మమూలునక ఖగిలేంద్రియ జ్ఞాపకమునకు దుఃఖాంతకృతికి నెరిన సత్యమనడి నీడతో వెలుగుచునుండు నెక్కటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. భగవంతుడి శాంత స్వరూపుడు, మోక్షానికి అధిపతి, ఆనందానికి అలవాలం, స్వపరభేదము లేనివాడు, దుష్టులకు భయంకరుడు, సంసారబద్ధులకు అందనివాడు, గుణాల ధర్మము కలవాడు, సరళ స్వభావము విశేషమైన జ్ఞానము కలిగినవాడు, అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు, అన్నిటికీ ప్రభువు, సర్వజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటివాడు, అన్నింటికీ మూలపురుషుడు, ఆత్మకు ఆధారమైనవాడు, ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయా అనే నీడతో నిండులుగా వెలిగేవాడు,
ఒంటరివాడు, మిక్కిలి గొప్పవాడు, అన్నిటికీ బీజమైనవాడు, ఏ కారణమూ లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తాను అంటూ యోగాగ్ని దగ్ధ కర్ములు యోగేశ్వరులే మహాత్మునుండెరుగక సద్యోగ విభాషిత మనముల బాగుగా వీక్షింతురట్టి పరం భజింతు. యోగేంద్రులు యోగమనే అగ్నితో తమ పూర్వ కర్మలను కాల్చివేసి ఇతరమేమీ తలంచకుండా ప్రకాశించే తమ మనస్సులోని ఏ మహాదేవుని చూస్తుంటారో అటువంటి ప్రభువును నేను సేవిస్తాను అంటూ సర్వాగమాంనాయ జలధికి నపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకలకు నారనిచ్ఛన్న బోధాగ్నికి తనయంతరాజిల్లు ధన్యమతికి గుణులయోద్దీపిత గురు మానసులకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు దిశలేని నా పోటి పశువుల పాపంబులడచువానికి సమస్తాంతరాత్ముడై వెలుంగువాని కచ్చిన్నునకు భగవంతునకు తనూజ పశుని వేషధారసక్తులైన వారి కందగరాని వాని కాచరింతు వందనములు. ఆ విధంగా పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకు సముద్రం వంటివాడు. మోక్ష స్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైనవాడు. రాపిడి కొయ్యలలో అగ్నివలే సుగుణాలలో దాగి ఉండేవాడు. తనంత తానుగా ప్రకాశించేవాడు. గొప్ప మనస్సు కలవాడు. ప్రళయమును సృష్టిని నడిపేవాడు. నా వంటి దిక్కులేని ప్రాణుల పాపాలను శమింపజేసేవాడు. అందరిలోనూ ఆత్మగా వెలిగేవాడు. నాశనము లేనివాడు, పూజింపదగినవాడు. భార్యాపుత్రులు, ఇల్లు, పశువులు అనే వాటిపై ఆసక్తి కలవారికి అందరాని వాడు. అటువంటి దేవదేవునికి నమస్కారములు చేస్తాను. తదుపరి 7వ వీడియోలో విందాము. జై శ్రీకృష్ణ.